డిస్ప్యూట్ ఇది 2011 లో ఏదైతే సచిన్ టెండూల్కర్ కి దొరికిందో ఈ సంవత్సరం 2025 లో విరాట్ కోహ్లీ కూడా అలానే అందరు యంగ్స్టర్స్ ట్రిబ్యూట్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యాన్స్ కూడా కౌశిక్ ఎలా వస్తారు సపోర్ట్ చేయడానికి, ప్రతి గ్రౌండ్ లో కూడా విరాట్ కోహ్లీ సపోర్ట్ చేయడానికి, ఆర్సీబీని సపోర్ట్ చేయడానికి. డ్రీమ్ కేమ్ ట్రూ ఫైనలీ ఆర్సీబీకి. నిజమే, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అండ్ ఆ యంగ్స్టర్ స్వస్తిక్ చికారా తను ఏమన్నా భుజాల పైన మోసుకుంటాడా ఇప్పుడు విరాట్ కోహ్లీ? మీరు అన్నారు 2011లో సచిన్ టెండూల్కర్ ని ఈ విరాట్ కోహ్లీ అప్పుడు 23 సంవత్సరాలు మాత్రమే తన భుజాల పైన మోసాడు. 18 సీజన్స్ గా ఎదురు చూస్తున్నారు. వెయిట్ ఫర్ దిస్ హార్ట్, వెయిట్ ఫర్ దిస్ హార్ట్. ABD అండ్ విరాట్ కోహ్లీ కలిసి ఆడారు, ఎన్నో సీజన్స్ కలిసి ఆడారు, గెలిపించలేకపోయారు. ఈ గెలుపు ABDది కూడా, ఈ గెలుపు క్రిస్ గేల్ది కూడా, ఈ గెలుపు ప్రతి ఆర్సీబీ ప్లేయర్ది. 2016 లో అది చేయలేకపోయాడు ABD, కానీ సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీని ఎలా అయితే హక్ చేసుకుంటున్నాడో వాట్ ఏ మూమెంట్ యార్. ఎంత మాట్లాడుకున్నా తక్కువనే విరాట్ కోహ్లీ గురించే ఇది. ఖచ్చితంగా ఇక్కడ ODI ఒకటే ఆడతాడు, T20 నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడు, టెస్ట్ క్రికెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్. ఇప్పుడు IPL లోనే ఎక్కువ కనిపిస్తా ఉంటాడు. ఆ ట్రాఫీ కూడా వచ్చింది విరాట్ కోహ్లీకి. అంటే ఈ సంవత్సరం విరాట్ కోహ్లీయే కాదు, ఇక్కడ మొత్తం అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ 9 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వారికి ఎందు గురించి ఇక్కడ గెలవడం కూడా ఆర్సీబీ మెచ్చుకోవాలి. కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ, ద ఛాంపియన్స్ ఆఫ్ 2025.